ఈవెన్ పవన్ కళ్యాణ్ గారైనా కూడా మీరు నమ్మిన వ్యక్తి గురించి నిలబడి ఓటేయండి అని చెప్పాలి కానీ నేను మంచి చేస్తా రా నేను మంచి చేస్తా రా ఇంటింటికి భజన ఎందుకు? ఇంటింటికి మేము మంచి చేస్తే మీరు 100 కోట్లు సోషల్ మీడియాలో పెట్టి భజన చేయాల్సిన అవసరం ఏంటి? ఒక సీఎం కుర్చీలో ఉన్న వ్యక్తి ఒక సామాన్య కార్యకర్త కూడా కాదు, వాళ్ళ పార్టీలోని ఎమ్మెల్యే తన కుర్చీలో కూర్చుంటే తనకున్న సీటు పీకేయడం ఏంటి? ఇది స్వార్థం కాదా? స్ట్రైట్ క్వశ్చన్. ఇంకోటి ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా నేను క్వశ్చన్ వేయాలనుకుంటున్నాను. ఏంటంటే సార్, కష్టపడిన కార్యకర్తలకు సీట్ ఇస్తానన్న మీరు కొన్ని చోట్ల ఇవ్వలేకపోయారు. దయచేసి ఆ కార్యకర్తలతో మీరు మాట్లాడాలి. ఎందుకు ఇవ్వలేదనే రీజన్ చెప్పాలి. ఈవెన్ సినిమా లేదన్నా, ఈ సినిమా కాదు, సినిమా కాదు, కక్షపూర్వకంగా తీసిన సినిమా కాదు. అందరి గురించి చూపించారన్న, చూపించాల్సిన అవసరం లేదు. ఎవరిని ఏం చేశాడు? తప్పు చేశాడని నేను అనలేదు. పొత్తులో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం చేశారు. బట్ ఆయన కూడా మాట్లాడతారు. అదే మంచి చేశానని చెప్పుకునే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలుగా గెలిచిన వ్యక్తుల్ని ఎందుకు తీసేశారు? 80 మందిని మార్చాల్సిన అవసరం ఏంటి? నువ్వు ఇంటింటికి పంచావన్నావు, ఎవడబ్బ సొమ్ము? ఎవడైనా కావచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసింది కూడా మన డబ్బే. ఈవెన్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సొంత డబ్బు పెట్టాడు, అది ఆ గతం. ఆయన కూడా చేశాడు, నేను ఒప్పుకుంటాను. ప్రతి వ్యక్తి ఏదో ఎంతో కొంత మంచి చేశారు బాస్, కానీ భజన చేయాల్సిన అవసరం లేదు. నాకు నచ్చలేదు అన్న. ఎందుకు నచ్చలేదు అనే రీజన్ ఏంటంటే 10 మందిని ఇన్స్పైర్ చేయాల్సిన ఒక ఆర్జీవి లాంటి వ్యక్తి, ఒక వ్యక్తి తప్పుడోడు, ఒక వ్యక్తి నీచుడు అని చెప్పి ఇంకో వ్యక్తిని హీరో చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇదే ఆర్జీవి గారు ఒకప్పుడు రక్త చరిత్ర సినిమాలు తీసినప్పుడు వీళ్ళని యాంటీగా చూపించారు, ఇప్పుడేమో పాజిటివ్గా చూపిస్తున్నారు. ఎందుకు? అదే నా క్వశ్చన్. ఆర్జీవి గారు చెప్పిన క్వశ్చన్, ఆర్జీవి గారు చెప్పేది నేను సినిమా తీస్తా చూస్తే చూడు అన్నప్పుడు జనాలు థియేటర్లో ఎందుకు వేస్తున్నారు? జనాలు తిరిగి థియేటర్లో ఎందుకు వేస్తున్నారు? వేయదు కదా. జనాలు మంచి కాదు, జనాలు మంచి కోరుకోని వ్యక్తి గురించి చూపించారు. జనాలు మంచి ఇదేమంటారంటే ఒక వ్యక్తి నాశనం అయ్యాడు, అది చూపించి ఎలివేషన్ చేసి ఇంకో వ్యక్తి ఓటేయమని అడగడం తప్పు. నువ్వు ఏం చేసావో చూపించుకో. జగన్మోహన్ రెడ్డి చెప్పిన పనులు అన్నీ నేను చెప్పనా? సిబిఎన్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ నేను చెప్పనా? ప్రతి రాజకీయ నాయకుడు మాట్లాడే మాటలు ఇలానే ఉంటాయి. వాటికి మీరు ఇన్స్పైర్ అవుతున్నారు చూడు, అది తప్పు. అది తప్పు కాదన్నా, కాదు. మీరు మాట్లాడే ఎలా ఉందంటే ఒక వ్యక్తి భజన చేస్తున్నారు, అది మానేయండి. రాష్ట్రంలో నీ భవిష్యత్తు మారాలంటే నీ ఆలోచన ఇంపార్టెంట్, నీ వ్యక్తిత్వం ఇంపార్టెంట్. భజన చేయకండి. ఎవడు కుక్కలు కాదు ఇక్కడ, ఎవడు కుక్కలు కాదు. మీకంటే ఒక బతుకుంది. ఒక రాజకీయ నాయకుని ఎంచుకునేటప్పుడు ఆలోచించండి. ఎందుకు ఆలోచించట్లే? వాడు మీ క్యాస్ట్ అనా? ఇలాంటి సినిమా నేను ఇంత కామెడీ పవన్ గారి కామెడీ ఒక 10% ఉంటే జగన్ గారు ప్రతి డైలాగ్ కామెడీ భయ్యా, అసలు మామూలు కామెడీ కాదు. నేను మస్తు ఎంజాయ్ చేసిన. మీరు కూడా వెళ్తే జగన్ గారి డైలాగ్ ప్రతి డైలాగ్ నవ్వుకుంటారు. అంటే ఇలా ఆపోజిట్ గా ఉంటాయి, అలా ఉంటే నవ్వుకుంటారు. ఒకటి ఫైనల్ గా చెప్పదలుచుకున్నాం, జగన్ గారి నవ్వు విషపు నవ్వు. అంటే సర్పం మధ్యలో ఒక పాట వచ్చింది, ఇది జగన్ రాబోయే కాలం సీఎం అవ్వాలి, పబ్లిక్ చూపిస్తారు. తర్వాత ఎవరైనా వచ్చేది నేను ఎందుకు సీఎం కాకూడదు? రాజశేఖర రెడ్డి ఆంధ్రాకి అమరావతి లేకుండా చేశాడు, ఆంధ్రాకి రాజధాని లేకుండా చేశాడు. రాజధానినే పక్కన పెట్టిన ఒక నాయకుడు, ప్రత్యేక హోదాని పక్కన పెట్టిన నాయకుడు, ప్రత్యేక హోదా కోసం నిజంగా నిరాహార దీక్ష చేస్తే 5 ఏళ్లలో ప్రత్యేక హోదా ఎక్కడా? ఒక్కసారైనా ప్రశ్నించావా? మళ్ళీ జైలుకి వెళ్తావు భయమా? మళ్ళీ 5 ఏళ్ళు బీజేపీ జైల్లో కూర్చోబెడుతుందని భయమా? అడిగి నువ్వు ధైర్యంగా నిజంగా ప్రత్యేక హోదా తీసుకొచ్చుంటే అడగకుండానే ఓట్లేసేవాళ్ళు జనాలు. తప్పుడుగా చూపించకండి.